విశ్వనగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేయాలంటే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటున్నారు బయ్యర్స్. ఒకప్పుడు నమ్మకంగా చెబితే కొనుగోలుదారులు ప్రాపర్టీలను కొనేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేపర్లన్నింటితో ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడంతో పాటు నమ్మకమైన సంస్థలు చేపట్టిన నిర్మాణాలపై బయ్యర్స్ ఆసక్తి చూపుతున్నారు. హైడ్రా ఎఫెక్ట్తో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిసరాల్లోని ప్రాపర్టీల కొనుగోలుపై బయ్యర్స్ మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా, రెరాలో నమోదైందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటున్నారు. బయ్యర్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం రియాలిటీ రంగానికి శుభ పరిణామమని, అబద్ధపు హామీలిచ్చే సంస్థలు అసలు నిజం కొనుగోలుదారులకు తెలుస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనుగోలుపై బయ్యర్స్ ఆచితూచి అడుగులు. హైడ్రా ఎఫెక్ట్ తో ప్రభుత్వ అనుమతులపై ఒకటికి 2 సార్లు చెక్. ఎఫ్టీఎల్ పరిసరాల్లో భూములపై కొనుగోలుదారుల క్రాస్ చెక్. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా లీగల్ ఒపీనియన్. నష్టపోకుండా ఉండాలంటే క్రాస్ చెక్ తప్పనిసరి అంటున్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీల కొనుగోలులో బయ్యర్స్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు, ఎన్ఓసీలపై కొనుగోలుదారులు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఆస్తుల కొనుగోలుకు బయ్యర్స్ ముందడుగు వేస్తున్నారు. లీగల్ ఒపీనియన్ కానీ ఒక ఎన్ఓసీ కానీ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసి బయ్యర్లు అనేది చాలా అప్రమత్తమయ్యి కొంటున్నారు. దీనివల్ల మనకి ఒక కాన్షియస్నెస్ అని కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి మంచి నేచర్ అనేది మనకి సర్వైవ్ అవుతాము. సో అంటే ఒక ఇష్టారీతిన కట్టకుండా, అంటే మేజర్ బిల్డర్స్ ఎవరైనా సరే పర్మిషన్ తీసుకొని మనకు కడుతున్నారు. సో కొన్ని మనకు అక్రమంగా కట్టడం జరిగిన వాటిని కూల్చేయడం జరిగింది అంతే. సో ఇప్పుడు మాత్రము జరిగేవన్నీ కూడా మనకి పర్మిషన్లు తీసుకొని ఎన్ఓసీలు చెక్ చేసుకొని బయ్యర్లందరూ కూడా అప్రమత్తమై తీసుకుంటున్నారు. ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్